కానీ దురదృష్టవశాత్తు నరసయ్య చచ్చిపోయేటంత వరకు ఎవరు చంపినారనే విషయం ఎవరికి తెలియదు. దీంట్లో మళ్ళీ యాక్షన్ పండించినారు వీళ్ళే. రాజశేఖర రెడ్డి కాకుండా రాజారెడ్డి గారు, జార్జిరెడ్డి గారు పోయి మా నరసయ్యను చంపేసినారు, ఎవరు చంపినారు అని అంతు చూస్తామని చెప్పి ఏడ్చి పడబొబ్బులు కానీ పెట్టినారు. మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అడిగి కనుక్కో నిజమా కదా. ఈ విషయం ఎలా బయటపడిందంటే, చంపిన వాళ్ళు కడపలో బస్సు ఎక్కి పులివెందులకు రావడం జరిగింది. అంటే అప్పుడు ఇంత రవాణా సౌకర్యాలు, మోటార్ సైకిల్, జీపులు లేవు కాబట్టి ఒక వ్యక్తి కత్తులు సంచిలో చుట్టుకొని బస్సు ఎక్కి రావడం జరిగింది. పెళ్లిమరి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఈ హత్య విషయం తెలిసి బస్సులు తనిఖీ చేసేటప్పుడు ఆ వ్యక్తి దొరికి ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు తమ పద్ధతుల్లో విచారం చేస్తే మొట్టమొదటిగా చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ హత్య నన్ను చేయమని చెప్పారని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాత ఎవరైతే చంపారో నర్సయ్యను, మిమ్మల్ని డబ్బు అడిగితే మీరేం చెప్పారు? మీ తండ్రి, నువ్వు నా పేరు చెప్పినావు కాబట్టి నీకు డబ్బు ఇవ్వనని చెప్పి ఎగరగొట్టావు. అతను చంపిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మోసం చేశాడు, రాజశేఖర రెడ్డి నాకు అన్యాయం చేశాడు, నమ్మించి గొంతుకొచ్చాడని చెప్పి ఎన్ని మాట్లాడితే ఆ వ్యక్తిని కూడా చంపిన చరిత్ర మీ కుటుంబాన్ని. ఎక్కడ చంపినారో చెప్పాలనా? పులివెందుల వీరప్రాయనపల్లి పోయే మధ్యలో ముత్తుకూరు అనే గ్రామం ఉంటుంది. అతను చెనిక్యాల వ్యాపారస్తుడు. అతను మధ్యాహ్నం పూట ఒకడు వ్యాపారం చూసుకొని వస్తూ ఉంటే ముత్తుకూరు సత్రం దగ్గర చంపిన చరిత్ర మీది.